ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మనం దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు దేవుని బిడలముగా మనం ఉంటాం. దేవుని ఆత్మచేత నడిపింపబడ్డం అంటే మనం మాట్లాడే ప్రతి మాట, తలంచే ప్రతి తలపు, మనం చేసే ప్రతి క్రియ, తీసుకునే ప్రతి నిర్ణయము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్తో, పరిశుద్ధాత్ముడు అన్నింటిలో ఇంటర్వ్యూన్ అయ్యి ఆయనే మనలో ఉండి నడిపించే జీవితం. దేవుని పిల్లలను దేవుడు ఆయన ఆత్మతో నడిపిస్తారు. ఉదాహరణకి పౌలు భక్తుడు ఆసియాలో దేవుని వాక్యం చెప్పాలని బయలుదేరుతున్న సమయంలో దేవుని ఆత్మ ఆయనను వెళ్ళనివ్వలేదట. ఒక్కొక్కసారి మనకి దేవుని చిత్తం తెలియదు, కానీ వెళ్ళాలనుకుంటాం. దేవుడేమి ప్రక్కనే ఒక వ్యక్తి ఉన్నట్టు ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, వెళ్ళొద్దని మాట్లాడేమి. ఒకవేళ అవసరం వస్తే మాట్లాడతాడు, కానీ అస్తమాలో మనకి దేవుడు ప్రక్క నుండి చెప్పే విధంగా ఉండదు. కానీ పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అడ్డుల ఆటంకాల ప్రయాణాలకు వచ్చినప్పుడు, ఏంటి ప్రభువా నాకేమీ మార్గం సరళం అవ్వట్లేదు అన్నప్పుడు, అదే రాత్రి భక్తుడైనటువంటి పౌలు గారికి దర్శనములో మాసిదోనియాకి వెళ్ళి వాక్యం చెప్పాలని, ఒక యవనస్తుడు మాసిదోనియాకు వచ్చి వాక్యం చెప్పమని ఆయనకి కల వచ్చినప్పుడు వెంటనే ఆయన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. అంటే కొన్నిసార్లు ఆత్మ మనల్ని వెళ్ళనవ్వదు. కొన్ని చోట్లకి పరిశుద్ధాత్ముడు మనల్ని వెళ్ళనోడు. కొన్ని చోట్లకి పరిశుద్ధాత్ముడు మన శక్తికి, తెలివికి, జ్ఞానానికి మించిన విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. భక్తుడైనటువంటి ఫిలిప్పుని ఎడారిలో ఉన్న నపుంసకుడైనటువంటి మరి ఒక ఆర్థిక మంత్రికి వాక్యం బోధించమని, ఆ ఆర్థిక మంత్రి, ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి వెళుతూ ఉంటుంటే ఫిలిప్ వెళ్ళి వాక్యం బోధించాడు. అక్కడ ఎడారిలోనే ఆ యొక్క ఒక ఒయాసిస్, ఒక నీటి బొగ్గ వచ్చినప్పుడు అతనికి బాప్తిస్మం ఇచ్చారు. తిరిగి వస్తున్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను అనే మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 39వ వచనం, వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఏలియాని ప్రభు ఆత్మ కొనిపోయెను, ఫిలిప్పుని ప్రభు ఆత్మ కొనిపోయెను, పౌలు భక్తుని ప్రభు ఆత్మ ఆటంకపరిచాను. కనుక ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ, దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, ఆటంకపరుస్తాడు. శక్తికి మించిన ప్రయాణాన్ని చాలా సునాయాసంగా మనతో చేస్తాడు. మనం దేవుడిని అడుగుదాం, పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నన్ను నడిపించు. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా వెళ్ళాలో కూడా నన్ను నడిపించు. నీకు విరోధకరమైన మార్గానికి వెళ్ళకూడదు, నీకు ఇష్టం లేని మాట మాట్లాడకూడదు. నన్ను ప్రతి క్షణము నీ ఆత్మతో నడిపించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. భక్తులు నడిపించిన దేవుడు ఆ రోజుల్లో ఏ దేవుడో ఈ రోజుల్లో అదే దేవుడు. ప్రతి ఆలోచనలో నీవే నన్ను నడిపించి నన్ను దీవించు ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు, ఈ దినమున మన ప్రయాణాల్లో, పనుల్లో, నిర్ణయాల్లో ఆ పరిశుద్ధాత్ముడే ఎక్కడ ఆప్ చేయాలో అక్కడ ఆప్ చేసి, ఎక్కడికి నడిపించాలో నడిపించి, మనల్ని దీవెనకరంగా, ఫలవంతంగా మన జీవితాన్ని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. పౌలు భక్తుడిని ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడ ఆప్ చేయించి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నడిపించారు. ఫిలిప్పు భక్తుడిని ఎడారిలో నుంచి అద్భుతంగా నీ ఆత్మచేత కొనిపోయే విధంగా తీసుకువెళ్ళారు. ఏలియా నీ ఆత్మతో నడిపించారు. మా జీవితాల్లో కూడా ప్రతి దినము, ప్రతి క్షణము మీరే మీ పరిశుద్ధాత్మతో నడిపించి మమ్మల్ని ధన్యులుగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed